ఇది బాడీ. ఈ బాడీ సెల్స్లో ఇక్కడ ఆక్సిజన్ సెల్స్లోకి, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్లోకి రక్తంలోకి చేరుతుంది. ఈ రక్తంలోకి చేరినటువంటి దాన్ని ఇక్కడ వెయిన్స్ ద్వారా రైట్ ఏట్రియంలోకి చేరడం అనేది జరుగుతుంది. రైట్ ఏట్రియం ఇక్కడ మిట్రల్ ట్రైకాస్పిడ్ వాల్వ్ ఓపెన్ కావడం వలన రైట్ వెంట్రుకల్లోకి, అక్కడ నుంచి ఇక్కడ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి చేరడం అనేది జరిగింది. చేరిన తర్వాత ఇక్కడ లంగ్స్లో వాయువుల యొక్క వినిమయం అనేది జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. నెక్స్ట్ పల్మనరీ వెయిన్ ద్వారా రక్తం అనేది ఇక్కడ లెఫ్ట్ ఏట్రియంలోకి చేరుతుంది. ఇక్కడ ట్రైకాస్పిడ్ వాల్వ్ ఓపెన్ కావడం వల్ల లెఫ్ట్ ఏట్రియంలోకి, అక్కడ నుంచి అరోటా ద్వారా మళ్ళీ శరీర భాగాలకు రక్తం చేరడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వాయువుల యొక్క వినిమయం అనేది జరుగుతుంది. ఇక్కడ రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం రెండు కూడా రక్తంతో నిండిన తర్వాత వాటిని ఈ వాల్వ్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు వెంటనే అవి కార్నికల్లోకి రావడం జరుగుతుంది. ఓపెన్ చేయండి.